ఇవాళ రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం గురించి చర్చ నడుస్తూ ఉంది. అయితే ఈ ప్రత్యేక రాష్ట్రం వచ్చింది, సమైక్య రాష్ట్రంలో ఆ రోజు మాట్లాడిరా అంటే అది కాదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర వాళ్ళు విగ్రహాన్ని పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నాలు చేయడానికి కారణం కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎన్టీఆర్ విగ్రహం పెడతామని చెప్పి అన్న తర్వాత, రోషయ్య విగ్రహం పెట్టిన తర్వాత మెల్లగా ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు కూడా విగ్రహాలని స్టార్ట్ చేసిరు, విగ్రహాలు పెట్టడానికి ముందుకు వచ్చారు. అయితే ఈ 2-3 రోజుల నుంచి వాట్సాప్లో లేదా సోషల్ మీడియాలో పృథ్వీ అన్న చర్చ ఇదంతా కూడా బాగా నడుస్తూ ఉంది. ఈ క్రమంలో ఇవాళ విగ్రహాల గురించి కాకుండా తెలంగాణ అస్తిత్వమే ఒక ప్రమాదంలో పడుతున్న పరిస్థితి ఎలా కనబడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్య విగ్రహాన్ని పెడితే మనం కూలగొట్టవలసిందే, తొలగించవలసిందే. అదే స్థానంలో దేశాన్ని, భారతదేశంలోనే 1921లో మూకీ సినిమాల ద్వారా ప్రపంచాన్ని, భారతదేశ అంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని తెలియజేసిన పైడి జయరాజు విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టాల్సిన అవసరం ఉన్నది. అలాగే సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సినిమా పాలసీని ఒకటి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే 100 ఎకరాల్లో పైడి జయరాజు ఫిలిం యాక్టింగ్ స్కిల్ యూనివర్సిటీని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇవాళ బాలసుబ్రహ్మణ్యం సినిమా చుట్టే అంశాలు నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఇవాళ 12 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇలా మన అస్తిత్వం మీద, మన సంస్కృతి మీద, మన సాంప్రదాయాల మీద ఇవాళ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆనాడు నీళ్లు నిధులే కాదు, నియామకాల కోసం, ఆత్మగౌరవం కోసం కొట్లాడిన తెలంగాణ అనే విషయాన్ని మనం అందరికీ తెలుసు. అయితే ముఖ్యంగా నేను మన ప్రఫుల్ రామరెడ్డి ఇద్దరం కోదండరామ్ సార్ దగ్గరికి పోయినాం. సార్, ఈ గద్దర్ ఫిలిం అవార్డ్స్ గురించి పెద్ద చర్చ నడుస్తూ ఉంది, ఆంధ్ర తెలంగాణ సినిమా రంగం విభజన కాలేదు, దీని మీద మీరు మీ అభిప్రాయం కూడా చెప్పండి సార్ అని చెప్పేసి అంటే, అవునా కాలేదా? ఎప్పుడు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం ఇచ్చిన కోదండానికి దండమయ్య సినిమా పాలసీ విభజన, సినిమా విభజన కాలే అంశం కూడా ఆయనకి తెలియదట, మన సోయలేని కోదండకి. అయితే నేనేమంటున్నా అంటే, అయ్యా తెలంగాణ మేధావులారా, తెలంగాణ కవులారా, రచయితలారా, మీరు ఎవరి పక్షం? పాలకవర్గాల పక్షమా, రేవంత్ రెడ్డి పక్షమా, రేవంత్ రెడ్డికి ఇచ్చే తాయిలాల పక్షమా, ప్రజల పక్షమా? ఏ పక్షం? మీరు మీ తాయిలాలకు అలవాటు పడ్డారు కాబట్టి కొంతమంది కవులు, కళాకారులు ఇవాళ ప్రభుత్వాలకి మీరు జోకుడుతున్నారు కాబట్టి, ప్రభుత్వాలకి తబలా వాయిస్తున్నారు కాబట్టి ఇవాళ చాప కింది నీరులా రేవంత్ రెడ్డి ఇవాళ సమైక్యవాదాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. దీని విషయంలో మనం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఆనాడు తెలంగాణ సినిమా వేదిక కూడా గద్దర్ ఫిలిం అవార్డ్స్ తెలంగాణకి ఇవ్వాలని ఆనాడు సుప్రీం హైకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది. అలాగే మన పార్శ్వనాధికారం కూడా ఇక్కడే ఉన్నాడు. ఇలా తెలుగు ఫిలిం ఛాంబర్లో సి నారాయణ రెడ్డి గారు 3000 పాటలు రాసిండు. తెలంగాణ మట్టి పరమలం, తెలంగాణ గురించి ఆనాడు మాట్లాడిన, తెలంగాణ గడ్డ మీద పుట్టిన అతనికి అవమానం జరిగింది అన్న జయంతులు ఎవరు నిర్వహించట్లేదని తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో మేము తెలుగు ఫిలిం ఛాంబర్లో ఒక జయంతిని నిర్వహించినాం. అప్పుడు యాదగిరి కూడా వచ్చిండు. అక్కడ ఏం జరిగిందంటే, అయ్యా మా పైడి జయరాజు ఫోటో చిన్నగా ఎందుకున్నది, మీ ఫోటోలు పెద్దగా ఎందుకున్నాయి? మొత్తం దాదాపు 200-300 ఫోటోలు ఉంటాయి. అక్కడ ఒక 3-4 ఫోటోలు మాత్రమే, ఇవి చిన్నగా ఉన్న ఫోటోలు మాత్రమే. ఆ విషయంలో అక్కడ పెద్ద గొడవ జరిగితే ఇలా తెలంగాణ గురించి మాట్లాడినా, తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడినా, తెలంగాణ త్యాగాల గురించి మాట్లాడినా సోకాల్డ్ మేధావులు ఎక్కడ ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడున్నారో ఇవాళ మనం గాలించవలసిన అవసరం ఉంది. ఇలా పృథ్వీ అన్న లేదా మన వాళ్ళే మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది. అంటే ఇప్పుడు మేధావులంతా ఎక్కడున్నారు? వీళ్ళంతా ఎందుకు మాట్లాడట్లేదు? ఇంతకుముందు పృథ్వీ అన్న కూడా చెప్పింది కదా, ఎక్కడున్నారు మీరంతా? ఒక సినిమా భాషలో చెప్పిన ఎక్కడే మీరంతా, ఎక్కడున్నారా మీరంతా అనే విషయాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఇలా ఆత్మ పిట్టలు పోసుకొని ఒకవైపు తగలబడిపోతూ ఉంటే, మరొక వైపు విగ్రహాలలో రవీంద్ర భారతి నడుస్తూ ఉంటే, ఈ తెలంగాణ గడ్డ మీద ఈ తెలంగాణ ప్రథమ పౌరుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చాపకింది నీరులా చంద్రబాబు ఆత్మని ఆయనలో ప్రవేశించుకొని ఇవాళ పరిపాలన సాగిస్తూ ఉంటే, ఎన్టీఆర్ విగ్రహాన్ని బరాబర కడతా అడ్డొస్తే మూసి నదిలో పాత్ర పెట్టి తొక్కుతాను మాట్లాడుతూ ఉంటే, ఆత్మగౌరవం గురించి నివేదించిన గొంతులు ఏ సందులో దూరినాయి? ఎక్కడ ఉన్నాయి మీ గొంతులంతా? అంటే పాలక వర్గాల దగ్గర, రేవంత్ రెడ్డి దగ్గర ఇవాళ మీరు అవార్డులు రివార్డులు తీసుకొని ముద్దు నిద్రపోతున్నారా? ఈ త్యాగాల 1200 మంది బలిదానాల మీద, త్యాగాల మీద
పేలాలు ఏర్పుంటున్న మేధావులారా ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ ఈ రాష్ట్రం ఈ అస్తిత్వాన్ని కోల్పోతున్నది. ప్రభాకర్ రెడ్డి గారు, సినారే గారు, కత్తి కాంతారావు గారు, పైడి జయరాజు గారు లేదా దాశరథి గారు ఇలాంటి వాళ్ళకి తెలంగాణ రాష్ట్రంలో స్వరాష్ట్రంలో అవమానాలు చీదరింపులు జరుగుతూ ఉంటే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం గురించి ఈ తెలంగాణ గడ్డ మీద రవీంద్ర భారతిలో ఒక సంస్కృతి కళావేదికలో చర్చ జరుగుతూ ఉంటే మొత్తం నిద్ర వహిస్తున్న మేధావులారా కనీసం మాట్లాడండి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం గుర్తించి అడిగినాం, మీరు ఎవరి పక్షం? పాలకులారా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేధావులారా మీరు ఎవరి పక్షం అన్నాం. ఈ వేదిక నుంచి కూడా ఈ తెలంగాణ క్రాంతి దళ్ నిర్వహిస్తున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి కూడా మనం తెలంగాణ మేధావుల్ని కూడా తెలంగాణ గురించి మాట్లాడిన వాళ్ళను, తెలంగాణ గురించి మేము అట్లా పోరాడినాము ఇట్లా పోరాడినాము అని పదవులు అనుభవిస్తున్న వాళ్ళని కూడా మనం నిలదీయాల్సిన అవసరం ఉంది, అడగాల్సిన అవసరం ఉంది. మీరెవరి పక్షం? ఈ రాష్ట్రంలో మీరు ప్రజల పక్షమా లేదా రేవంత్ రెడ్డి పక్షమా తేల్చుకోవాల్సిన సమయం కూడా ఆసనమైంది. ఎందుకంటే మన తెలంగాణ మనకు కాకుండా పోతుంది. మన ఆత్మగౌరవ నినాదం మీద ఇవాళ ఆంధ్ర ఆధిపత్యం, ఆంధ్ర దాడి జరుగుతూ ఉంది అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే చాలా ఒక ప్రత్యేకమైన ఈ స్థితిలో ఇవాళ క్రాంతి దళ్ నిర్వహిస్తున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి కూడా ఒక దిశానిర్దేశం జరగాల్సిన అవసరం ఉంది. అలాగే మనం ఒక ఏదైతే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం గురించి మనం చర్చిస్తున్నామో, తెలంగాణ గురించి త్యాగాలు చేసిన వాళ్ళు, రక్తం చెందించిన వాళ్ళ విగ్రహాల్ని పునఃప్రతిష్ఠించడానికి ట్యాంక్ బండి మీద కూడా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇవాళ తెలంగాణ అస్తిత్వం గురించి జరుగుతున్న ఈ పోరాటంలో, విగ్రహాల గురించి జరుగుతున్న ఈ చర్చలో ప్రధానంగా కూడా ఈ తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ మేధావుల్ని కూడా మేల్కొల్పే దిశగా, ఉద్యమాలు చేసే దిశగా, మన అస్తిత్వాన్ని కాపాడుకునే దిశగా నడవాలని నేను కోరుతూ ముగిస్తున్నాను.